ఫీనెహాసు కుమారుని పేరు ఏమిటి? ఈకాబోదు. ఫిలిష్తీయులు దేవుని మందసమును ఎబెనెజరు నుండి ఎక్కడకు తీసుకువచ్చిరి? అష్డోదు. దేవుని మందసమును ఏ దేవత గుడిలో నిలువబెట్టిరి? దాగోను. యెహోవా మందసము ఎదుట బోర్లాబడినది ఎవరు? దాగోను. అష్డోదు వారిని యెహోవా ఏ రోగముతో మొత్తి హతము చేసెను? గడ్డల రోగము. అష్డోదు వారు యెహోవా మందసమును ఎక్కడికి పంపించిరి? గాతునకు. గాతు వారు దేవుని మందసమును ఎక్కడకు పంపించిరి? ఎక్రోనుకు. ఏ పట్టణస్థుల మొరలు ఆకాశానికి వినబడ్డాయి? ఎక్రోను. ఎన్ని నెలలు దేవుని మందసము ఫిలిష్తీయుల దేశంలో ఉండెను? 7 నెలలు. ఫిలిష్తీయులు ఏ విధముగా దేవుని మందసమును పంపించిరి? క్రొత్త బండిని చేయించి 2 కాడిమోయని పాడి ఆవులను బండికి కట్టి దేవుని మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి విడిచెను. ఆ బండి ఎవరి పొలంలోనికి వచ్చి నిలిచెను? బేత్షెమెషు వాడైన యెహోషువ దగ్గరకు వచ్చి నిలిచెను. యెహోవా మందసాన్ని తెరచి చూచినందుకు ఎవరు చనిపోయిరి? బేత్షెమెషు వారు. బేత్షెమెషు వారు దేవుని మందసమును తెరచినందున ఎంతమంది చనిపోయిరి? 50,700 మంది. బేత్షెమెషు వారు దేవుని మందసమును తీసుకొని వెళ్ళమని ఎవరికి వర్తమానం పంపిరి? కిర్యత్యారీము వారికి. కిర్యత్యారీము వారు వచ్చి దేవుని మందసమును ఎవరి ఇంట చేర్చిరి? అబీనాదాబు. కిర్యత్యారీములో ఎవరు యాజకుడుగా ఉండెను? ఎలియాజరు. అన్యదేవతలను తీసివేసి మీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించుడి అని చెప్పిన ప్రవక్త ఎవరు? సమూయేలు. ఏ విధముగా దేవుడు ఫిలిష్తీయులను హతము చేసెను? ఉరుములు ఉరిమించి. సమూయేలు ఇశ్రాయేలీయులకు ఎక్కడ న్యాయము తీర్చెను? మిస్పా. ఫిలిష్తీయులను ఓడించుటకు దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించెను? సమూయేలు ప్రార్థన. మిస్పాకు షేనుకు మధ్య నిలిపిన రాయిని సమూయేలు ఏమని పిలిచాడు? ఎబెనెజరు. తాను బ్రతికి ఉన్నంతకాలం ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నది ఎవరు? సమూయేలు. సమూయేలు ఇల్లు ఎక్కడ? రామా. న్యాయాధిపతులుగా ఉన్న తండ్రి కుమారులు ఎవరు? సమూయేలు అతని కుమారులు. చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. సమూయేలు కుమారుల పేర్లు ఏమిటి? యావేలు, అబీయా. ఎవరి కుమారులు ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయం తీర్చిరి? సమూయేలు కుమారులు.